హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మిస్టర్ ఆరోగెంట్ విలన్ పార్ట్ 7. సో స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్. మరునాడు విశిష్ట వల్ల శ్రీను మావయ్య వచ్చి విశిష్ట వల్ల నాన్నతో బావగారు మీరింటి దగ్గర వాటర్ ప్రాబ్లం అనే కదా ఇక్కడ ఉంటున్నారు, మళ్ళీ ఇవాళ అక్కడికి దేనికి అని అడిగాడు. విశిష్ట వల్ల నాన్న ఏదో చెప్పేలోపు మధు వచ్చి మావయ్య నేను నివాసు మీ ఇంటికి వెళ్ళాము, మీ వాటర్ ప్రాబ్లం ఇంకో 10 రోజులు పడుతుందన్నారు, అందుకే మీరు ఇక్కడే ఉండండి, మేము హోటల్ రూమ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాం అన్నాడు. దానికి ఆయన అయ్యో మీరెలా బుక్ చేసుకుంటారు అని నివాస్ పద మనం బుక్ చేయాలి అంటూ నివాస్ని తీసుకొని వెళ్ళాడు. మధు విశిష్ట కోసం వెతుకుతున్నాడు. ఎక్కడ కనబడకపోయేసరికి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళాడు. వేర్ ఈజ్ విషీ మామ్ అని అడిగాడు. ఆమె నవ్వుతూ ఐ డోంట్ నో అని చెప్పింది. కింద ఏ రూమ్లో కనబడలేదు. విసుగ్గా హాల్లో సోఫా మీద కూర్చున్నాడు. ఇల్లంతా చుట్టాలున్నారు, పిలిస్తే బాగోదని ఆగాడు. వాళ్ళమ్మ వచ్చి పక్కన కూర్చొని మధు నువ్వు ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చి నిద్రపోతున్న విశిష్టాన్ని చూసిన తర్వాతే పడుకున్నావు, ఇప్పుడు బయట నుంచి రాగానే తన కోసం వెతుకుతున్నావు, అంతలా ఇష్టపడ్డావా? నువ్వే కాదు, తను రాత్రి నీ గురించి తెలుసుకుంది, నీ అలవాట్లు ఇష్టాలు అన్నీ, అందుకే తనకి గోరింటాక్ అంటే చాలా ఇష్టమంట, కానీ నీకు మెహందీ ఇష్టమని చెప్పాను అంతే. పొద్దున్నే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రమ్మంది, వాళ్ళు వచ్చారు, పైన ఉన్నారు, తనకి మెహందీ పెడుతున్నారు. రియలీ మధు రియలీ మధు షీఈ్ వెరీ స్వీట్ అన్నది. మధు ఆనందంగా వాళ్ళ అమ్మని చుట్టుకొని థ్యాంక్ యూ మామ్ అని విశిష్ట కోసం పైకి వెళ్ళాడు. మధు పైకి వెళ్ళేసరికి స్రవంతి, రేణు విశిష్టకి మెహందీ డిజైన్ పెడుతున్నారు. మధు సారీ ఫర్ డిస్టర్బ్ యూ మదర్స్ అన్నాడు. ముగ్గురు ఒక్కసారిగా మధు వైపు చూశారు. స్రవంతి ఏంటి బావా, మొన్న ప్రపోజ్ చేసావు, రేపు ఎంగేజ్మెంట్ అంటున్నావు, పార్టీ ఏది మరి అని అడిగింది. వెంటనే రేణు సరే వాళ్ళ లవ్కి మాత్రం అన్నీ కొనిచ్చాడు, మన దగ్గరికి చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు అన్నదే. మధు ఇది మరీ బాగుంది, మీరు వస్తారని నాకేం తెలుసు అని విశిష్ట వైపు చూశాడు. విశిష్ట మధు వైపు అస్సలు చూడడం లేదు. మధు విశిష్టతో విషి లంచ్ అయిందా అని అడిగాడు. చూడే స్రవంతి, మనం కూడా ఉన్నాం కదా, మరి మనల్ని అడగకుండా దాన్ని మాత్రమే అడుగుతున్నాడు అన్నది రేణు. హలో బావా, మీ పెళ్ళికి మేము కూడా కొంత కారణం, అది మర్చిపోవద్దు అని స్రవంతి అనగానే విషి ఏంటి ఏం మాట్లాడవు అని నెత్తి మీద చిన్నగా ఒక్కటి పీకాడు మధు. వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేముంది, నువ్వు ముందు వాళ్ళకి ట్రీట్ ఇవ్వు అని అన్నది విశిష్ట. మీరంతా ఫ్రెండ్స్, మీకే సపోర్ట్ చేసుకుంటారులే అని ఇప్పుడే వస్తా అని కిందికి వెళ్ళాడు మధు. యు ఆర్ సో లక్కీ విషి, నువ్వంటే చాలా కేరింగ్ మధు గారికి అన్నది స్రవంతి. విశిష్ట సిగ్గుపడింది. ఒక 10 నిమిషాల తర్వాత మధు కూల్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ పట్టుకొచ్చాడు. మరి చిన్న పార్టీనా, మాకు లేవా రెస్టారెంట్లు శారీలు అంటూ ఇద్దరు మధుని ఇంకా టీచ్ చేశారు. ఇంకా చాలేవే, కావాలంటే రేపు ఈవినింగ్ ఇస్తారు కదా మధు గారు అన్నది విశిష్ట. నువ్వు చెప్పాక నేను ఎలా కాదంటాను అన్నాడు. వాళ్ళంతా సరదాగా కొంచెం సేపు మాట్లాడుకున్న తర్వాత మధు వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక స్రవంతి, రేణు ఇంకా వెళ్తాము విషి, రేపు మార్నింగ్ గుడి దగ్గరకు వచ్చేస్తాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి మధు వాళ్ళ ఫ్యామిలీ హోటల్ రూమ్స్కి వెళ్ళిపోయారు. రాత్రి 9 గంటలవుతుంది. అప్పుడు మధు వచ్చాడు. తను వచ్చేసరికి విశిష్టకి నివాస్ అన్నం తినిపిస్తున్నాడు. అది చూసి మధు విశిష్ట నెత్తి మీద ఒకటి పీకి స్పూన్తో నువ్వే తినొచ్చుగా అన్నాడు. ఇంతలో విశిష్ట వాళ్ళ అమ్మ వచ్చి నేను అదే చెప్పా కానీ ఇదిగో వీడే నేను పెడతా అన్నాడు. వీడికి అతి పెరిగిందత్తా అన్నాడు మధు. నివాస్ మధు చేతిలో కవర్లు చూసి ఏంటి బావా అవి అని అడిగాడు. విశిష్ట పక్కనే కూర్చొని చీరలు తీశాడు మధు. విషి రేపు నేను కొన్న శారీ కట్టుకొని గుడికి వెళ్ళు అని వాటికి తీసుకున్న మ్యాచింగ్ సెట్ తీశాడు. అది చూసి వాళ్ళమ్మ చాలా బాగున్నాయి మధు అన్నది. నివాస్ మరదే ఎక్స్ట్రాస్ అంటే నేను కేవలం ఫుడ్ మాత్రమే పెట్టా, మరి తమరు చీరలు జాకెట్లు మ్యాచింగ్ సెట్లతో సహా అన్నీ తీసుకొస్తున్నావు అన్నాడు. వాళ్ళమ్మ ఇదంతా మీకు విశిష్ట మీద ఉన్న ప్రేమ అన్నది. మధుకి కూడా అన్నం పెట్టి ప్లేట్ తెచ్చింది. అది చూసి మధు అమ్మో అంత నేను తినను అన్నాడు. పర్లేదు తినండి అన్నది విశిష్ట. పోనీ నేను పెట్టనా బావా అన్నాడు నివాస్. మధు నవ్వుతూ విశిష్ట వాళ్ళమ్మతో అత్త నేను విశిష్టతో కొంచెం మాట్లాడాలి అని అడిగాడు. ఆమె సరే అనడంతో విషి పద అని పైకి వెళ్దాం అన్నాడు. విశిష్ట మధు ప్లేట్ తీసుకొని పదండి అన్నది. నివాస్ కూడా వాళ్ళ వెనకాలే రావడం చూసి మధు నువ్వెక్కడికి రా అని అడిగాడు. ఆడపడిచేనా, అర్ధమగుడు బావమర్ది కాదా అర్ధ పెళ్ళాం, పదా బావా అని మధు మీద చేయి వేశాడు. ఆహా అలాగా, అయితే పద, నేనేం చేసినా నువ్వు మాట్లాడకూడదు
అని నివాస్ భుజం మీద గట్టిగా చరిచి పైకి లేపి మెట్ల వైపు తీసుకెళ్లాడు మధు. నివాస్ మెట్ల మీద దిగి సరేలే బావా తొందరగా రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. విశిష్టాన్ని చూస్తూ మధు కోపం తగ్గిందా అని అడిగాడు. కోపమా ఎందుకు అని మధుకి అన్నం తినిపించడం స్టార్ట్ చేసింది. అదే రాత్రి వదిలి వెళ్ళా కదా అందుకే అని ఇంకేదో చెప్తుంటే మధు ముందు తిను తర్వాత అని తినిపించి ఇప్పుడు చెప్పు మధు ఏంటి మాట్లాడతాను అని తీసుకొచ్చావు అని అడిగింది. మధు తినడం ఆపే విశిష్టాన్ని రూమ్లోకి తీసుకెళ్ళి మెడకి రాళ్ళ నెక్లెస్ పెట్టాడు. అటు చూడు అని అద్దం వైపు చూపించాడు. అంతే. విశిష్టకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎలా ఉంది అని అడిగాడు. విశిష్ట మధుని చూసి బాగుంది కాదు చాలా బాగుంది కానీ ఇప్పుడెందుకు మధు ఇంత కాస్ట్ పెట్టి అని గట్టిగానే అడిగింది. విషి ఎందుకో నీకు ఎన్ని ఇచ్చినా తక్కువే వీటి వల్ల నీ కాదు నీ వల్లే వీటికి అందం అన్నాడు. విశిష్ట మధు చేపట్టుకొని థ్యాంక్ యూ అన్నది. సరే పదండి వెళ్దాం అనగానే కరెంటు పోయింది. ఇదే ఛాన్స్ అనుకొని మధు విశిష్టాన్ని దగ్గరికి లాక్కున్నాడు. ముందు మెడ మీద తర్వాత బుగ్గల మీద ముద్దు మీద పెట్టాడు. మధు ప్లీజ్ వదులు అన్నది విశిష్ట. నువ్వేగా రాత్రి నన్ను టెంప్ట్ చేసావు నేను గమనించలేదనుకున్నావా అని మధు అనగానే విశిష్ట కంగారుగా అమ్మో ఎవరైనా వస్తారు అని వెదిలించుకుంటుంటే మధు విశిష్టాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ విశిష్ట ఇంకా నిన్ను వదిలి ఉండలేనురా ఏంటో ప్రతి క్షణం గుర్తొస్తా నువ్వు కనబడకపోతే నరకంగా అనిపిస్తుంది ప్లీజ్ విషి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు అని అంటుంటే కరెంట్ వచ్చింది. విశిష్ట మధు వైపు తిరిగి తన పెదాలతో మధు పెదవులని అందుకుంది. 10 నిమిషాల తర్వాత వదిలింది. మధుని ఇంకా దగ్గరికి హత్తుకుంటూ నేను ఎక్కడికి వెళ్తాను ఐ లవ్ యూ సో మచ్ అని అక్కడ బెడ్ మీద కూర్చొని మధుని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏమైంది ఎందుకు అలా అంటున్నావు అని అడిగింది. మధు విశిష్ట నడుం చుట్టూ చెయ్యి వేసి నిమురుతూ ఏంటో నిన్ను చూడకముందు నా ప్రపంచం వేరు నువ్వు వచ్చాక నువ్వే నా ప్రపంచం నువ్వు నాలో సగం నా హృదయంలో నీ రూపం పదిలమంటూ నడుం మీద ముద్దు పెట్టేశాడు. విశిష్ట డింగుమని మధుని లేపి తను నిల్చొని ఇదిగో అందుకే నీతో రావాలంటే నాకు భయం ఇలా గొడవ చేస్తే అని మళ్ళీ విశిష్టాన్ని లాక్కున్నాడు. విశిష్ట అయ్య బాబోయ్ మధు ఇంకా కాసేపు ఉంటే పెళ్ళి కాకుండానే కాపురం అన్నట్టు ఉన్నావు నేను వెళ్తా అని బయటికి పరిగెత్తింది. మధు విశిష్ట చేయి పట్టుకొని హే అంత లేదు ఏదైనా నా ప్రేమ ఇవాల్టితో లాస్ట్ అన్నాడు. విశిష్ట చట్టుక్కున వెనక్కి తిరిగి అదేంటి అంత మాట అన్నావు అని అడిగింది. ఇవాల్టి వరకు లవర్వి రేపటి నుంచి కాబోయే భార్యవి డీసెంట్గా ఉండాలి కదా రేపటి నుంచి అందుకే నా లవర్తో నా రొమాన్స్ కొంచెం ఎక్కువగా అని భుజాలు ఎగరేశాడు. అయినా లాస్ట్ అనొద్దు మధు అంది విశిష్ట. నీ గురించి ఇప్పుడు చెప్తున్నా ఫస్ట్ టైం ఇడియట్ అనుకున్నా రెండోసారి బేవాజ్ అనుకున్నా కానీ మా వాళ్ళు నీకు నాకు పెళ్ళంటే బాధేసింది నీ గురించి ఏమీ తెలియకుండా పెళ్ళేంటి అని నీ డైరీ చదివాక నీతో మాట్లాడాక నీ కేరింగు ప్రేమ చూశాక అర్థమైంది నువ్వే నేనని నేను నీలో సగమని మనిద్దరి ప్రాణం ఒక్కటని నువ్వే కాదు నేను ఉండలేను నువ్వు కనబడకపోతే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ మధు తల వంచి నుదురు మీద ముద్దు పెట్టింది. మధుకి చాలా హ్యాపీ అనిపించింది. విశిష్టాన్ని పైకి లేపి 2 చేతులతో పట్టుకొని కిందికొచ్చాక దించాడు. అంతలో విశిష్ట వల్ల నాన్న వచ్చారు. మధు రూమ్స్ డిన్నర్ అన్నీ ఎలా ఉన్నాయి అని అడిగాడు. అన్నీ బాగున్నాయి మావయ్య అని చెప్పాడు మధు. రేపు మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవుతారు అని అడిగాడు ఆయన. మేము 7:30కి బయలుదేరుతాం ముందు గుడికి వెళ్తాం అక్కడ విశిష్ట చేత ముడుపు కట్టించి తర్వాత కళ్యాణ మండపానికి వస్తాము ఇప్పుడే మీ అమ్మా నాన్నలతో మాట్లాడి వస్తున్నా అన్నారు. మధు సరే మావయ్య నేను బయలుదేరుతాను అని విశిష్టకి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. విశిష్టకి మధుని మళ్ళీ చూడాలనిపించి కార్ దగ్గరకు వచ్చి మధు ఇక్కడ ఉండొచ్చుగా అన్నది. నేను రెడీ కానీ మీ నాన్నే మేము ఉండకూడదని పంపేశారు వెళ్ళి కనుక్కో ఉంటామంటాడేమో అన్నాడు. విశిష్ట సరేలే ఎందుకు టెన్షన్గా ఉంది మధు అన్నది. హే ఎందుకురా నేనున్నాగా పోనీ నీ మాటలన్నా మామయ్యతో అనగానే వద్దులే పడుకునే ముందు కాల్ అన్నది. మధు కూడా విశిష్టాన్ని వద్దలేక వెళ్ళాడు. లోపలికి వచ్చాక వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి మధు తెచ్చిన నెక్లెస్ చూపించింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. విశిష్ట వాళ్ళ అమ్మ విషి ఇంకా పడుకో 4కే లేయాలి అనటంతో విశిష్ట సరే అని వెళ్ళి పడుకుంది. మధు వెళ్ళేసరికి తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ చాలామంది వచ్చి ఉండటంతో వాళ్ళతో మాట్లాడి కాసేపు వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి తనకిచ్చిన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. అప్పుడు విశిష్ట ఫోన్ చేయమన్న విషయం గుర్తొచ్చి నివాస్కి కాల్ చేశాడు. కాసేపు మాట్లాడి విశిష్టకి ఇమ్మన్నాడు. తను నిద్రపోతుంది అని నివాస్ చెప్పగానే సరేలే అని ఫోన్ పెట్టేశాడు.
ఇలా కాదు, రేపు నీకు సర్ప్రైజ్ ఇస్తా అనుకున్నాడు. చుట్టూ చీకటి. విశిష్ట పరిగెత్తుతుంది. కాళ్ళకి ముళ్ళు గీచుకొని రక్తం కారిపోతుంది. తనని ఎవరో వెంబడిస్తున్నారు. ఎవరో అని చూద్దామనుకుంటే విశిష్ట లే అంటూ వాళ్ళమ్మ లేపింది. మనసంతా కలవరంగా చిరాగ్గా అనిపించింది. చీ, ఏంటి కళ అనుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది. అందరూ రెడీ అయ్యారు. వాళ్ళ బంధువులు కొంతమంది, విశిష్ట వాళ్ళ ఫ్యామిలీ గుడికి బయలుదేరారు. విశిష్ట మధు కొన్న శారీ జ్యువెలరీతో రెడీ అయ్యి ఉంది. అందరూ కళ్ళార్పకుండా చూస్తూనే ఉన్నారు. జడ నిండా మల్లెపూలు కనకాంబరాలతో అల్లారు. వాళ్ళ చుట్టాలైతే మధు ఏకంగా పెళ్ళంటాడేమో అని ఆట పట్టించారు. గుడికి వెళ్ళి ముందు పూజ అయ్యాక మొక్కు కట్టించారు. ఈలోపు మధు 2 సార్లు ఫోన్ చేసినా నివాస్ కార్లో ఫోన్ మర్చిపోయి ఉండటంతో చూడలేదు. గుడిలో తతంగం అయ్యి బయటికొచ్చారు అందరూ. మంచు అలుముకొని ఉన్నది. గుడి మెట్లు దిగుతుంటే కార్ మీద ఎవరూ కూర్చొని ఉండటం చూసి నివాస్ వెళ్ళి హే హలో కార్ దిగు అన్నాడు. విశిష్ట మనసు ఏదో కీడు శంకించింది. విశిష్ట వాళ్ళ నాన్న నిన్నే దిగు అని అరిచారు. అప్పుడు దిగాడు వీర చేతిలో ఇనుపరాడుతో. విశిష్టకి విపరీతమైన భయం వేసి వీరా అన్నది. విశిష్ట వీరాని చూసి భయంతో వెనక్కి వెళ్తుంది. వీరా విశిష్ట వైపు చూస్తూ ఏంటి విషి, ఎంగేజ్మెంటా? నేను రాకుండానే? సరేలే, పెళ్లి కూతురులా ఉన్నావు, ఏకంగా పెళ్లి చేసుకుందాం అని విశిష్ట చేయి పట్టుకున్నాడు. విశిష్ట వాళ్ళ నాన్న రే ఎవడ్రా నువ్వు, నా కూతురు చేయి పట్టుకున్నావు అని వీరా చేతిని తోశాడు. నేనేరా వీరా అంటూ మళ్ళీ విశిష్ట చేతిని గట్టిగా పట్టుకున్నాడు. విశిష్ట వీరా చేతిని వదిలించుకుందామని ఎంత ట్రై చేస్తుంటే వీరా వదలటం లేదు. నివాజ్ లేచి వీరా చెంప మీద ఒక్కటిచ్చి చేయి లాగాడు. విశిష్ట నివాజ్ని గట్టిగా పట్టుకొని అన్నయ్య మధుకి కాల్ చెయ్యి అన్నది. నివాజ్ ఫోన్ కోసం చూశాడు. కార్లో ఉన్నదని గుర్తించి అటు వెళ్ళాడు. వీరా తన చేతిలో ఉన్న రాడ్డుతో నివాజ్ కాళ్ళ మీద కొట్టాడు. నివాజ్ అమ్మా అని అరుస్తూ కింద పడ్డాడు. వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ నివాజ్ దగ్గరకు వచ్చారు. వీరా విశిష్టాన్ని మాత్రం రానియకుండా చేయి పట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు. వాళ్ళ వైపు చూస్తూ చూడండి, మీకు మర్యాదగా చెప్తున్నా, నాకు విశిష్ట అంటే ప్రాణం, తనని ప్రేమిస్తున్నా, పెళ్ళి కూడా చేసుకుంటా, మీరు అడ్డం రావద్దు, వస్తే మిమ్మల్ని చేసైనా విశిష్టాన్ని తీసుకెళ్తా అని పొగరుగా చెప్పాడు. వచ్చిన చుట్టాలంతా భయంతో నెమ్మదిగా గుడిలోకి వెళ్ళి దాక్కున్నారు. విశిష్ట వాళ్ళ నాన్న వచ్చి రేయ్ నా కూతుర్ని వదులు అని వీరా మీద చెయ్యెత్తగానే వీరా ఆయన చేతిని మెలిపెట్టాడు. విశిష్ట ఏడుస్తూ ప్లీజ్ మా నాన్నని ఏం చెయ్యొద్దు అని వీరాని బ్రతిమలాడుతుంది. అయితే పదా పెళ్లి చేసుకుందామని విశిష్ట వాళ్ళ నాన్నని వదిలి విశిష్టాన్ని ఎత్తుకున్నాడు. నివాస్ లేచి వీరా కడుపులో గట్టిగా గుద్దాడు. వాళ్ళ నాన్న వచ్చి విశిష్టాన్ని కిందికి లాగుతున్నాడు. అంతే, వీరాకి కోపం పెరిగింది. విశిష్టాన్ని అట్లనే తీసుకెళ్ళి కారులో పడేశాడు. డోర్ వేసి నివాస్ దగ్గరకు వచ్చి ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగాడు. మా చెల్లిని వదులు అంటూ వీరా కాలర్ పట్టుకున్నాడు నివాస్. ఇంతలో వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేయబోయారు. అక్కడ మధు రెడీ అవుతున్నాడు. ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి స్రవంతి మధు ఆ వీరా గుడి దగ్గరకు వచ్చి విశిష్టాన్ని తీసుకెళ్తున్నాడు, మీరు త్వరగా రండి అని కట్ చేసింది. మధు ఒక్క క్షణం షాక్ అయి వెంటనే అలర్ట్ అయ్యాడు. పిస్తోల్ తీసుకొని బయటకు వచ్చి పోలీసులకి కాల్ చేసి బైక్ తీసి ఫాస్ట్గా గుడి వైపు వెళ్ళాడు. మధు అలా వెళ్ళడం చూసి వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్ ఏమైందో అని తనని ఫాలో అయ్యారు. మధు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ గుడి దగ్గరకు వచ్చాడు. తను వచ్చేసరికి నివాస్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పక్కనే వాళ్ళ నాన్నకి చాలా దెబ్బలు తగిలి రక్తం కారుతుంది. మధు విశిష్ట కోసం చూశాడు, ఎక్కడా కనబడలేదు. విశిష్ట వాళ్ళ అమ్మతో విశిష్ట ఏది అని అడిగాడు. ఇంతలో స్రవంతి వచ్చి మధు చెంప చెల్లమనిపించింది. స్రవంతి ఏడుస్తూ ఏం మనిషివే నువ్వు, ఛీ నువ్వు మగాడివేనా, లవ్ అన్నావు, నీ ప్రాణం అన్నావు, వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకున్నావు, కానీ ఏం లాభం, కాపాడుకోలేకపోయావు. వాడు ఆ వీర విశిష్టాన్ని తీసుకెళ్లాడు, ఇప్పుడు ఏం చేస్తావంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంది. మధుకి మైండ్ బ్లాక్ అయింది. విశిష్ట లేదు అన్న ఆలోచన తనని చంపేస్తుంది. వెనక నుండి వాళ్ళందరూ వచ్చారు. మధు లేచి నివాస్ దగ్గరకు వచ్చాడు. విశిష్ట వాళ్ళ అమ్మ ఏడుస్తూ వాడు నివాస్ని చంపేశాడు విశిష్టాని అంటూ పడిపోయింది. మధు వాళ్ళ నాన్న అంబులెన్స్కి కాల్ చేశాడు. కార్ డ్రైవ్ చేస్తూ వీరా స్పృహ లేకుండా ఉన్న విశిష్టాన్ని చూస్తూ నేను ఎలా వదులుకుంటాను విషి, ఐ లవ్ యూ అంటూ విశిష్ట చేతి మీద ముద్దు పెట్టాడు. 200 కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా వచ్చి ఒక్కచోట కార్ ఆపాడు. అక్కడ చంద్ర వంశీ వెయిట్ చేస్తున్నారు. వీరా దిగి విశిష్టాన్ని జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకున్నాడు. అక్కడ రెడ్ స్కార్పియో ఉంది. అక్కడికి ఒక లేడీ వయసు సుమారు 40 సంవత్సరాలు ఉండొచ్చు నిల్చొని ఉంది. చంద్ర వీరాతో నువ్వు చెప్పావుగా ఒక లేడీ కావాలని, ఏమేరా పేరు వసుంధర,
వీర విశిష్టాన్ని వెనుక సీట్లో పడుకోబెట్టాడు. ఆమెతో, చూడు, తను నాకు కాబోయే భార్య. నువ్వు ఆమెని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వెనక సూట్ కేస్ ఉంది, దానిలో డ్రెస్ తీసి తనకి వెయ్యి, అలాగే ఆ నగలు కూడా తీయి అని చెప్పాడు. ఆమె సరే అని తలుపి సూట్ కేస్ తీసుకొని స్కార్పియోకి డోర్ వేసింది. వీర సిగరెట్ తాగుతూ అక్కడున్న రాయి మీద కూర్చున్నాడు. చంద్ర, ఏం ప్రాబ్లం అవ్వలేదుగా? విశిష్టకి మత్తు ఎంతసేపు ఉంటుంది అని అడుగుతుంటే, వీర, నేను విశిష్ట వాళ్ళ అన్నయ్యని లేపేశాను అన్నాడు. వంశీ కంగారుగా ఎందుకురా అని అడిగాడు. లేకపోతే నా కాలర్ పట్టుకొని విశిష్టాన్ని వదిలేయమని నాకే వార్నింగ్ ఇచ్చాడు అనగానే, అంత మాత్రానికి అలా చేస్తావా అని అరిచాడు. సిగరెట్ వదిలిస్తూ, నువ్వేంటి అంత బాధపడుతున్నావు అని అడిగాడు. అది కాదురా, నువ్వు వాళ్ళ అన్నయ్యని అలా చేస్తే విశిష్టాన్ని నీ జన్మలో క్షమించదు అన్నాడు. చంద్ర కూడా, అవునరా, ఇది పాయింటే అన్నాడు. వీర విసుగ్గా, వాడి కాలర్ పట్టుకున్నందుకు కాదు, నన్ను నోటికొచ్చినట్టు తిట్టాడు. కారు వెళ్లకుండా వాడు వాళ్ళ బాబు అడ్డం నిల్చున్నారు. ఇంకా నా వల్ల కాలేదు, వాళ్ళని లాగాను. ఇంతలో వాడు లేచి విశిష్టాన్ని తీసుకెళ్లబోయాడు. అంతే, రాడ్తో తల మీద బాధేశాను. వాళ్ళ అయ్య అడ్డొస్తే వాణ్ణి 2 పీక. ఇంకా ఈ విశిష్ట కారు దిగేందుకు వస్తుంది, అందుకే ఇచ్చి తెచ్చా అని అంటాడు. ఇంకో గంటలో మెలకు వస్తుంది అని చెప్తుంటే ఇంతలో వసుంధర వచ్చి, సార్, మీరు చెప్పినవన్నీ చేశాను అని విశిష్ట పెట్టుకున్న నగలు ఇచ్చింది. చంద్ర డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే వంశీ పక్కనే కూర్చున్నాడు. వీర చంద్రాన్ని దిగి వెనక్కి వెళ్ళమన్నాడు. వసుంధర వైపు చూస్తూ, నువ్వు మా వెనుక కూర్చో, తనని జాగ్రత్తగా పట్టుకో, తనకి దెబ్బ తగిలితే నువ్వు అయిపోతావు అన్నాడు. ఆమె ఏం మాట్లాడకుండా విశిష్ట తలని ఒళ్ళో పడుకోబెట్టుకొని విశిష్టాన్ని జాగ్రత్తగా పట్టుకుంది. 1 గంట వరకు ఎక్కడా ఆపలేదు. తర్వాత ఒక అడవి దగ్గర ఆపాడు. వసుంధర వైపు తిరిగి, తను జాగ్రత్త అంటూ కారు దిగి చెట్ల పొదల వైపు వెళ్ళాడు. చంద్ర కూడా తనతో వెళ్ళాడు. వాళ్ళిద్దరూ అటు వెళ్ళగానే వంశీ ఇంకో వైపు చెట్లలోకి వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళాక ఫోన్ ఆన్ చేశాడు. కాల్ చేద్దామని చూస్తే సిగ్నల్ లేదు. చా అని తల పట్టుకున్నాడు. ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం సిగ్నల్ వచ్చింది. వెంటనే ఒక నెంబర్కి కాల్ చేశాడు. మొదటి రింగ్కే లిఫ్ట్ చేశాడు. అవతల మధు. హలో సార్. మధు చాలా ఆనందంగా, వంశీ, విశిష్ట మీతో ఉంది కదా అని అడిగాడు. వంశీ జరిగింది చెప్పి, నివాస్ చనిపోయారంట, నిజమేనా సార్ అని అడిగాడు. మధు ఏడుస్తుంటే వంశీకి అర్థమై ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు మధు. వంశీ ఏదో అనేలోపే వీర వచ్చి ఫోన్ లాక్కున్నాడు. అవతల మధు, హలో వంశీ, నిన్నే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటున్నాడు. వీర కోపంగా, ఒరేయ్ మధుకర్, వాడిని అడిగితే ఏం చెప్తాడు, నన్ను అడుగు చెప్తా అన్నాడు. మధు అంతకన్నా కోపంతో, వీర, మర్యాదగా విశిష్టాన్ని నాకు ఇచ్చేసి లొంగిపో, నేను వచ్చానంటే నువ్వెందుకు పుట్టాన్రా అన్నట్టుగా చేస్తా అన్నాడు. వీర, అరే చెప్, నీకు నాకు కావాల్సింది ఒకటే, విశిష్ట. దమ్ముంటే నీ పోలీస్ వాళ్ళతో కాకుండా ఒక్కడివే రా, అప్పుడు చూసుకుందాం అనగానే మధు, వస్తాను నా కొడుక, ఒక్కడినే వస్తా, పోలీస్ పవర్ చూపిస్తా, కానీ వంశీని కానీ విశిష్టాన్ని కానీ ఏమైనా చేస్తే మాత్రం నేను కుక్కని కాల్చినట్టుగా కాల్ చేస్తా అని అరుస్తున్నాడు. వీర, దానికి వంశీ సంగతి ఏమో కానీ విశిష్టాన్ని చూస్తుంటే నాకు వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, తొందరగా రా, లేకపోతే మాకు పిల్లలు కూడా పుట్టేస్తారు అంటూ ఫోను నేలకేసి పగలగొట్టాడు. ఫోన్ కట్ అవ్వగానే మధుని వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకుంది. ఆమెని చుట్టేస్తూ, ఐ లాస్ట్ మై విష్ మామ్ అంటూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఆమె, నో మధు, ఏం కాదు నాన్న, విశిష్ట క్షేమంగా ఉంటుంది అని ఓదారుస్తుంది. మురళి, స్రవంతి, రేణుక, వింధ్య అందరూ కళ్ళు కారిపోతున్నాయి. మధు వాళ్ళ నాన్నొచ్చి, మధు పైకి లే, నిన్నే అని గట్టిగా అరిచాడు. మధు లేచి నిల్చున్నాడు. ఆయన ఆవేశంగా, సీ మధు, యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్. పబ్లిక్ ఏమైనా సమస్య జరిగితే మేమున్నామని మీరే ధైర్యం ఇస్తారు, అలాంటిది మీకే పెద్ద సమస్య ఎదురైతే ఇంకెంత ధైర్యంగా ఉండాలి చెప్పు. లే, వెళ్ళు, వాణ్ణి వెతికి పట్టుకొని ఈడ్చుకురా, విశిష్టాన్ని జాగ్రత్తగా కాపాడుకో అనగానే మధు, మామయ్య వాళ్ళని ఈ పరిస్థితిలో వదిలి ఎలా వెళ్ళను అన్నాడు. దానికి ఆయన, ఇక్కడ అన్నీ మేము చూసుకుంటాం అన్నాడు. వాళ్ళమ్మ కూడా, అవును మై డియర్, నువ్వు వెళ్ళి విశిష్టాన్ని తీసుకురా అన్నది. మురళి మధుతో, ముందు కమిషనర్ గారు రమ్మన్నారు, పద అన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్తుంటే స్రవంతి మురళితో, నేను మీతో వస్తా అన్నది. ఎక్కడికి అని అడిగాడు మురళి. మీరెక్కడికి వెళ్తే అక్కడికి అంది. నేను విశిష్టాన్ని వెతకడానికి హెల్ప్ చేస్తా అన్నది. మురళి చిరాగ్గా, మేము రావడానికి ఎంత టైం పడుతుందో మాకే తెలీదు, అసలు ఎక్కడుందో మాకు తెలీదు అనగానే, నిన్ను వంశీ నెంబర్ ట్రేస్ చేయమన్నాగా అన్నాడు మధు. అది తిరుపతి దాటాక తమిళనాడు ముందు వచ్చే అడవుల దగ్గర సిగ్నల్ చూపించింది అన్నాడు మురళి. వాళ్ళిద్దరూ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి అన్నీ కలిశారు. ఐఎమ్ సారీ మధు, నీ ఫియాన్సీని కిడ్నాప్ చేశారంట కదా అన్నాడు కమిషనర్. మధు తలూపాడు. అయినా ఓకే, నీకు అప్పగించిన కేసులో ముఖ్యమైన వాడు ఇప్పుడు నీ ఫియాన్సీని ఎత్తుకెళ్ళింది ఒక్కడైనా అనగానే, అవును సార్ అంటాడు.
నీకు ముందే చెప్పాను మీ బలహీనతలని వాళ్ళకి తెలిసే అవకాశం ఇవ్వద్దు అని. ఇప్పుడేం చేయదలుచుకున్నావని అడిగాడు. ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి, సార్ మీ తమ్ముడు గారి కూతురంటండి మిమ్మల్ని కలవాలనుకుంటుంది. నేను మీటింగ్లో ఉన్నారన్నా కూడా వినిపించుకోవడం లేదంటుండగానే ఒక అమ్మాయి డోర్ తీసుకొని వచ్చేసింది. మురళి తనని చూస్తూ, స్రవంతి నువ్వా అన్నాడు. కమిషనర్, ఏంటి స్రవంతి నీకు వీళ్ళు తెలుసా అన్నారు. అవును తెలుసు, మధు ఎవరో కాదు, నీకు చెప్పానే నా బెస్ట్ ఫ్రెండ్ విశిష్ట తన కాబోయే హస్బెండ్ అన్నది. ఆయన ఎవరో రౌడీ రాస్కెల్ తనని ఏడిపిస్తున్నాడన్నావు తనేనా అని అడిగాడు. ఆమె అవునన్నది. ఆయన మధు వైపు సీరియస్గా చూస్తూ, వాట్ ఈస్ దిస్ మధు, అంటే వాడు కిడ్నాప్ చేసింది నీ ఫియాన్సీ అని కాదు, వాడు లవ్ చేశాడు కాబట్టి. మరి వాడలా తీసుకెళ్తున్నాడని నీకు తెలియదంటే నేను అలా నమ్మను అని అడిగాడు. స్రవంతి కల్పించుకొని, నాకు అదే అర్థం కావట్లేదు మధు, మీరు విశిష్టాన్ని అలా ఎలా వదిలేశారు వాడికి అన్నది. సార్ నేను చెప్పేది వినండి అప్పుడు తెలుస్తుంది మీకు అని మధు అని. కొన్ని రోజుల ముందు ఒకరోజు మధు వీరాని ఫాలో చేస్తున్నప్పుడు అతని వెంట వంశీని చంద్రాని చూస్తాడు. ఆ రోజు నుంచి వంశీని చంద్రాని ఫాలో అయ్యాడు. ముగ్గురిలో వంశీ బెటర్ అనిపించింది. ఒకరోజు వంశీ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉంది. పక్కింటి వాళ్ళు వచ్చి ఎవరో ఒక అతను వచ్చి మీ అమ్మ నాన్నని తీసుకెళ్ళాడు, నువ్వు వస్తే ఈ అడ్రస్కి రమ్మన్నాడు. ఒక్కడనే రమ్మన్నాడు అని అడ్రస్ పేపర్ ఇచ్చాడు. వంశీ కంగారుగా అక్కడికి వెళ్ళేసరికి మధు వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతూ కనిపించాడు. మధు ఎక్కువగా సివిల్ డ్రెస్లో ఉంటాడు కాబట్టి వంశీ తనని పోలీస్ అనుకోలేదు. కోపంగా మధు దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు, మా అమ్మ నాన్నని ఎందుకు తెచ్చావని అడిగేసరికి మధు, హే చిల్ వంశీ, అంత కోపం దేనికి, కూర్చొని చైర్లోకి తోశాడు. కొంచెం సేపు నేను చెప్పేది విను. పేరు వంశీ, వయసు 24, చదువు ఇంటర్, నీ సంపాదన నెలకి 40,000కి పైనే అని వాళ్ళమ్మ వైపు తిరిగి, చూడండి మీ అబ్బాయి ఎంత డబ్బు ఎలా సంపాదిస్తున్నాడు అని మీకు ఒక్కసారి కూడా అనుమానం రాలేదా? ఎందుకు 4 సంవత్సరాల క్రితం వరకు మీకు వేసుకోవడానికి మంచి బట్టలు కానీ తినడానికి మంచి తిండి కూడా లేదు అంటూ వాళ్ళ నాన్నని చూస్తూ, హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ చేయాలంటే అంత డబ్బు ఎక్కడిది అనిపించలేదా అని అడిగేసరికి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక వంశీ వైపు చూశారు. పోనీ నేను చెప్పనా, మీ అబ్బాయి చేసేది ఇల్లీగల్ యాక్టివిటీస్, మీకు అర్థమయ్యే భాషలో చేసి చెప్తా, అంటే చట్ట వ్యతిరేక పనులు, మందులు, కిడ్నాపులు, దొంగతనాలు అలాంటివి అని ఆపాడు. వంశీ, అవును చేశాను, నువ్వెవరు ఇవన్నీ అడగటానికి అనగానే మధు వంశీ చెంప మీద ఫట్టమని ఒక్కటి పీకాడు. నేను నీలాంటి, ముఖ్యంగా వీరా లాంటి వెధవల్ని ఏరి పారేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ని అనగానే వంశీ వాళ్ళ అమ్మా నాన్న కంగారుగా కుర్చీల నుంచి లేచారు. వంశీ కళ్ళల్లో భయం కనబడింది. అప్పుడు మధు, చూడు వంశీ, నువ్వు ఏ కారణంతో వీరాతో చెడు పనులకి అలవాట్లు పడ్డావో తెలీదు, కానీ అది తప్పని నీకు తెలుసు. నేను గత కొన్ని రోజులుగా నిన్ను ఫాలో అవుతున్నా, నీకు కొన్ని మంచి అలవాట్లు ఉన్నాయి, అందుకే నేను నిన్ను ఇక్కడికి తెచ్చాను. నాకు మీరు చేసిన వాటన్నిటిగా సాక్షిగా అనే లోపే వంశీ, అమ్మో వద్దు సార్, వీరకి తెలిస్తే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తాడు అనగానే, అంటే నువ్వు ఇప్పుడు బ్రతికే ఉన్నా అనుకుంటున్నావా? ఎప్పుడైతే నీలాంటి మంచివాడు వీరా లాంటి వాళ్ళు ఎలా చేస్తుంటే ఏం చేయాలో తెలియక చూస్తూ నిలబడ్డావే, అప్పుడే సగం చచ్చావు అన్నాడు. వంశీ వాళ్ళ అమ్మ, వంశీ సార్ గారు చెప్పింది నిజం, ఆయన చెప్పినట్లు విను అన్నది. వంశీ, సరే సార్ ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలి అని అడిగాడు. మధు వంశీతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. అంతా వీడియో తీశాడు. ఆ రోజు నుండి వీరా ప్రతి కదలిక మధుకి చెప్తున్నాడు. ఆ విషయం తెలియని వీరా ఇక్కడ విశిష్టాన్ని గమనించమని వంశీకి చెప్పి చంద్రాని తీసుకొని తను చేయబోయే కొన్ని డీటెయిల్స్ మాత్రం చెప్పి వేరే ఊరు వెళ్ళిపోయాడు. తనకి తెలిసినవన్నీ మధుకి చేరవేశాడు, కానీ ఎందుకో వీరాకి వంశీ మీద డౌట్ వచ్చింది. అందుకే తను వచ్చేది ఇంకో 2 రోజుల తర్వాత అని చెప్పి ముందే వచ్చి విశిష్టాన్ని తీసుకెళ్లాడు. మధు అనుకున్నాడు వీరా వచ్చేలోపు విశిష్టాన్ని ఎంగేజ్మెంట్ చేసుకొని సేఫ్ ప్లేస్లో పెట్టాలి అని, కానీ వీరా ముందే వస్తాడని ఊహించలేదు అని చెప్పడం ఆపాడు. అంతా వింటున్న స్రవంతి, మరి ఆ రోజు కాలేజ్ దగ్గరికి వీరా వస్తాడని విశిష్టాన్ని ఎందుకు సహకరించాలన్నారు? అసలు అప్పుడు వీరా వచ్చి ఆ రోజు విశిష్టాన్ని తీసుకెళ్ళి ఉంటే అని అడిగింది. మురళి అందుకుంటూ, హలో మేడం, మీరేగా నా దగ్గరకు వచ్చి హెల్ప్ అడిగారు, అప్పటికీ మీకు తెలీదు మేము పోలీస్ డిపార్ట్మెంటు అని. మేము అనుకున్నది విశిష్టాన్ని వీరా తీసుకెళ్తుంటే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడదామని, కానీ వాడు రాలేదు. అనుకోకుండా విశిష్టాకి మధు నచ్చడం, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవ్వడంతో ప్లాన్ మార్చామన్నాడు. వాడు మీ ప్లాన్ మీకే తిప్పి కొట్టాడు అంతేనా అని అడిగారు కమిషనర్. మధు, మురళి సైలెంట్గా ఆయన వైపు చూశారు. ఆయన, సరే ఇంతకీ వంశీ సంగతి ఏంటి, అతను ఎంతవరకు హెల్ప్ చేస్తాడు మీకు అనగానే స్రవంతి, ఇంకెక్కడ వంశీ, పెద్దనాన్న వీరా కనిపెట్టాడు వంశీ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాడని, ఈ పాటికి అతన్ని చంపే ఉంటాడు అన్నది బాధగా.
ఆయన ఏంటి మధు, మరి ఎలా వాడిని ఎలా పట్టుకుంటారు? వాడి ఫ్యామిలీ మొత్తాన్ని ఇక్కడ నుంచి పంపించేశాడు, వాడి నెంబరు మార్చేశాడు, ఇంకెవరు ఉన్నారు అని అడిగాడు. మధు ఉన్నారు సార్ అన్నాడు. మనకెవరున్నారు మధు వీరా గురించి చెప్పేవాళ్ళు అని మురళి అడిగాడు. 1 మినిట్ అని తన ఫోన్లో ఒక నెంబర్ కోసం వెతికాడు మధు. ఆ నెంబర్ కనబడగానే ఈ నెంబర్ ట్రేస్ చేయమను అని మురళికి ఇచ్చాడు. మురళి వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చి ఇది ప్రసాద్ అని పేరుతో ఉంది, అనంతపురం సిటీలో సిగ్నల్ చూపించింది. కానీ కాల్ డేటా చెక్ చేస్తే వారం నుండి ఏ కాల్స్ లేవు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఎవరిది నెంబర్ అని అడిగాడు. మల్లీశ్వరి అన్నాడు మధు. వీరా వల్ల అక్క అన్నది స్రవంతి. అంటే మనకి హెల్ప్ చేసేది మల్లీశ్వరినా అని అడిగాడు మురళి. కాదు, కానీ తనకి వీరా తమ్ముడు, సో ముందు వీరా ఫ్యామిలీ నుంచి మొదలు పెడదాం, తర్వాత మనకి హెల్ప్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు అని కమిషనర్తో సార్ నాకు వారం టైం ఇవ్వండి, ఆ వీరాని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను అన్నాడు. ఆయన ఓకే, బట్ చాలా జాగ్రత్తగా డీల్ చేయి, తన దగ్గరనే నీ వుడ్బీ ఉంది, అది మర్చిపోకు, మురళిని కూడా నీతో తీసుకెళ్ళు అన్నాడు. స్రవంతి వెంటనే నేను వీళ్ళతో వెళ్తాను పెద్దనాన్న, ప్లీజ్ ఒప్పుకోండి అని అడిగింది. ఆయన నువ్వా? వీరాని సెర్చ్ చేసేటప్పుడు చాలా రిస్క్ ఉంటుంది, వాడు చంపడానికి వెనకాడడు, అంత డేంజరస్, నీకేదైనా అయితే మీ అమ్మ నాన్నకి నేనేం చెప్పాలి అన్నారు. నేను ఆల్రెడీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వచ్చా అంటుంది స్రవంతి. మీరు ఒప్పుకుంటే చాలన్నారు అని ప్లీజ్ అనడంతో సరే చాలా జాగ్రత్త అని మధుతో స్రవంతి జాగ్రత్త అన్నారు ఆయన. నేను నా ప్రాణానికి ప్రాణమైన విశిష్టాన్ని ప్రొటెక్ట్ చేయలేదు, ఇంకా మీ అమ్మాయిని ఎలా జాగ్రత్తగా చూస్తాను అన్నాడు విరక్తిగా మధు. స్రవంతి కోపంగా మీరేమీ నన్ను ప్రొటెక్ట్ చేయక్కర్లేదు, నన్ను నేను కాపాడుకోగలను అనేసరికి కమిషనర్ సరే మురళి, యూ టేక్ కేర్ ఆఫ్ స్రవంతి అని మధుతో అన్నట్లు విశిష్ట వల్ల బ్రదర్ ఎలా ఉన్నాడు, ఆల్మోస్ట్ చనిపోయాడని అన్నారు అని అడిగాడు. తనకి సర్జరీ చేస్తున్నారు సార్ అన్నాడు మధు. ఓకే అయితే మీరు స్టార్ట్ అవ్వండి అని స్రవంతితో నువ్వు ఆ రోజు గుడి దగ్గర వీరాన్ని కొట్టబోయానన్నావు, బీ కేర్ఫుల్ అన్నారు ఆయన. వాళ్ళ ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళారు నివాస్ని చూద్దామని. వీళ్ళు వెళ్ళేసరికి అప్పుడే ఆపరేషన్ అయ్యి నివాస్ని ఐసీయూలో పెట్టారు. మధు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి సార్ అని అడిగాడు. ఇప్పుడేం చెప్పలేము, ఇంకో 3 రోజులు అయ్యాక తనకి స్పృహలోకి వస్తాడు, కండిషన్ మాత్రం సీరియస్ అని చెప్పాడు. అది విని విశిష్ట వల్ల అమ్మా నాన్నలు ఏడుస్తుంటే వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. మధు వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ధైర్యంగా ఉండండి, నేను విశిష్టాన్ని క్షేమంగా తీసుకొస్తాను అని ఓదార్చాడు. వాళ్ళు మధు వైపు చూసి తలూపారు. మధు కార్ దగ్గరికి వెళ్ళాడు. వెనుక విశిష్ట వల్ల నాన్న వచ్చి మధు నీతో కొంచెం మాట్లాడాలి అనగానే మురళి స్రవంతి దూరంగా వెళ్ళారు. ఆయన చాలా బాధగా మధు నిన్నొకటి అడుగుతాను ఏమనుకోవుగా అనగానే మధు అయ్యో నేనేమనుకోను మావయ్య, ఒకవేళ ఆ విధవ విశిష్టాన్ని నువ్వు వెళ్ళేసరికి పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు, తనని వదిలేస్తావా అని అడిగాడు ఆయన. మధు ఏం ఆలోచించకుండా విశిష్ట మెల్లో తాళి తీసేస్తాను, మళ్ళీ నా దానిగా చేసుకుంటాను, మా ఇద్దరి శరీరాలు మాత్రమే వేరు, మనసు ఒక్కటే, మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నివాజ్ని జాగ్రత్తగా చూసుకోండి అని కారు ఎక్కాడు. మురళి వాళ్ళు ఎక్కడంతో కారు ఫాస్ట్గా దూసుకెళ్ళింది. స్రవంతి ఒక నోట్ ప్యాడ్ తీసి ఏదో నోట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. అనంతపురం అన్నాడు మధు. మధ్యాహ్నం 2 గంటలు. వీర కొట్టిన దెబ్బలతో కింద పడిపోయాడు వంశీ. చంద్ర వంశీ గొంతు మీద కాలు పెట్టాడు. ఎందుకురా ఇలా చేశావు, మమ్మల్ని పట్టించి నువ్వు మాత్రం బయట హ్యాపీగా ఉందామనుకున్నావా, ఏది చేసినా ముగ్గురం కలిసే చేశాం, రిస్క్ మనకన్నా వీరానే పడ్డాడు, అయినా కూడా నీకెప్పుడు తక్కువ చేయలేదు అంటూ వీరాని చూస్తూ వీడిని చంపేద్దాంరా అన్నాడు కోపంగా. వీరా చంపుదాం కానీ ఇప్పుడు కాదు, వీడిని మనతో తీసుకెళ్దాం కానీ విశిష్ట చూడకుండా తీసుకెళ్ళాలి అంటూ చంద్రకి ఏదో చెప్పాడు. చంద్ర వంశీని పైకి లేపాడు. వీళ్ళు స్కార్పియో దగ్గరకు వచ్చారు. వీరా వచ్చి వసుంధరతో తనేమైనా కదిలిందా అని అడిగాడు. ఆమె లేదు అని తలూపింది.